వెల్కమ్ బ్యాక్. గూగుల్, మైక్రోసాఫ్ట్, పెప్సికో, అడోబ్, సిటీ గ్రూప్ ఇలా ప్రపంచ ప్రసిద్ధ బహుళజాతి సంస్థల అధిపతులుగా భారతీయులే ఎందుకున్నారు? మిగిలిన దేశస్తులకు లేనిది ఇండియన్లలో ఏముంది? మన పని సంస్కృతిలో ప్రపంచాన్ని మెప్పిస్తోందేంటి? మన మేధస్సులో విశ్వాన్ని ఆకట్టుకుంటోందేంటి? ఒత్తిళ్ల పొత్తిళ్లలో ఉండే కార్పొరేట్ కంపెనీల రథ సారథులుగా భారతీయులే ఎందుకు రాణిస్తున్నారు? ప్రపంచం భారతీయుల్ని ఎందుకు ఏరి కోరి తమ దగ్గరకు ఆహ్వానిస్తోంది? ఇలాంటి దిగ్గజ సంస్థల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వందల దేశాల్లో లక్షలాది సంస్థల్లో భారతీయులే కీలక ఉద్యోగులుగా ఉన్నారు. అది చిన్న సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా భారతీయుల్ని మాత్రం కీలక స్థానాల్లో నియమించుకుంటే పని సులువవుతుందన్నది యాజమాన్యాలు విశ్వసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయులు ఎన్నో రంగాల్లో స్థిరపడి దూసుకుపోతున్నారు. వీళ్లంతా తాము స్థిరపడ్డ రంగాలను అభివృద్ధి బాటలో దూసుకెళ్లేలా చేయడంతో పాటు సంస్థ స్థాయిని కూడా ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. 2005 లెక్కల ప్రకారం ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయుల సంఖ్య కోటికి పైమాటే. ఇప్పుడు ఆ సంఖ్య 2.5 కోట్లు దాటినట్లు అంచనా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో 2.5 కోట్ల మంది భారతీయులు స్థిరపడి సేవలందిస్తున్నారు. అంటే ప్రతి 50 మంది భారతీయుల్లో ఒకరు విదేశాల్లోనే ఉన్నారన్నమాట. ఈ స్థాయిలో మరే దేశీయుల్ని విదేశీ కంపెనీలు తమ సంస్థల్లో నియమించుకోలేదు. ఈ ఒక్క లెక్క చాలు భారతీయుల శక్తి సామర్థ్యాలు చాటడానికి. లిబరలైజేషన్ రాకముందల చాలామంది ఇండియా నుంచి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇండియాలో ఆపర్చునిటీస్ వచ్చినాయి. సో ఆ బ్రైట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90% పూర్వం మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు అమెరికా మోస్ట్లీ. కొంతమంది యూరప్, కొంతమంది ఆస్ట్రేలియా కూడా వెళ్ళారు. మరి అట్లాంటి క్రీమ్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి ద బెస్ట్ పీపుల్ అంటే ఇండియన్స్ ఎవరికి తక్కువ వాళ్ళేం కాదు కాబట్టి ఇంటెలిజెన్స్ వైజ్. సో ఆ క్రీమ్ వెళ్ళిపోయేది అన్నమాట. 1991 నుంచి మీరు కనుక చూస్తే 95, 96 నుంచి ఈ క్రీమ్ ఇమిగ్రేట్ అవ్వటం అని తగ్గింది. ఎందుకంటే ఇక్కడే మంచి ఆపర్చునిటీస్ రావటం, శాలరీస్ బాగా రావటం. సో అందుకని కొంత తగ్గింది. సో బట్ బిఫోర్ pre-1991 కనుక మనం చూస్తే చాలామంది ఇంటెలిజెంట్ పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో వాళ్ళందరూ డెఫినెట్గా వరల్డ్లో ఎవరితో అయినా కంపీట్ చేయగలుగుతారు కాబట్టి యూఎస్లో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇలా కోట్లాది మంది భారతీయులు విశ్వవిజ్ఞాన వేదికలపై తమ సత్తా చాటుతున్నారు. దిగ్గజ సంస్థలను నడిపించే గురుతర బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ల కలయికతో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ను కూడా కలగలిపిన వారికి బహుళజాతి సంస్థలెప్పుడూ పట్టం కడుతూనే ఉంటాయి. కొత్తదనాన్ని ప్రపంచానికి అందించాలంటే కొత్తగా ఫ్రెష్గా ఆలోచించే వాళ్ళని ఎంపిక చేసుకోవాలన్న మూల సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే కంపెనీలు ఆ సత్తా ఉన్న ఉద్యోగుల్ని గుర్తించడంతో పాటు వారిని ప్రోత్సహించడంలోనూ ముందుంటాయి. అందుకే సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వాళ్లు అనతి కాలంలోనే టాప్ చైర్లు అందుకోగలిగారు. ఇలా సీఈఓ స్థాయికి ఎదగడం అంత సులువేం కాదు. చదువు, హార్డ్ వర్క్ మాత్రమే స్థాయికి తీసుకెళ్లవు. సీఈఓ స్థాయి వ్యక్తుల ఆలోచనలు ఎప్పుడూ విశాలంగా ఉండాలి. సమస్యలను ముందే గుర్తించి వాటిని పరిష్కరించుకోవాలి. హఠాత్తుగా ఎదురయ్యే సవాళ్లను తెలివిగా అధిగమించగలగాలి. సంస్థలో ఉద్యోగులకు మార్గదర్శకంగా ఉండాలి. ప్రపంచ పరిణామాలను ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. థింక్ బిగ్, థింక్ బ్రాడ్, థింక్ వైజ్ అన్నట్లు ఎప్పుడూ భవిష్యత్తులో రాబోయే కొత్త అవకాశాలను ముందే అందిపుచ్చుకోగలగాలి. అలాంటి వినూత్నత, కష్టపడి పనిచేసే సత్తా, మేధా సంపత్తి భారతీయులకు మాత్రమే ఉందని నమ్మే కంపెనీలు కోకొల్లలు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.